నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షం అడ్డుపడడం తగదన్న ప్రభుత్వం. ప్రాజెక్టుకు కాదు దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్న బీఆర్ఎస్. $3 ట్రిలియన్ పేరుతో సర్కారు భ్రమను కల్పిస్తోందన్న బీజేపీ. కేంద్రం నుంచి తెచ్చింది ఎంతో చెప్పి మాట్లాడాలన్న మంత్రులు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదన్న తుమ్మల. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో కొంటున్నామని ప్రకటన. రైతులకు తీవ్ర నష్టం కలిగించిన అకాల వర్షాలు. వడగండ్ల వానతో పూర్తిగా నేలపాలైన పంటలు. హైదరాబాద్లో కల్తీ పన్నీర్ తయారీ కలకలం. పలు దుకాణాలపై దాడి. 3,000 కిలోలకు పైగా సరుకు జప్తు. దేశంలో 33,660 కోట్లతో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమన్న కేంద్రం. ఇరాన్కు వరుసగా రెండో రోజు గట్టి ఎదురుదెబ్బ. నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటన. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగింది. ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని బీఆర్ఎస్ తెలిపింది. ప్రజల జీవితాలు బాగుపరచాలన్న సంకల్పంతో ఒక యజ్ఞం చేపడుతున్నామని, ప్రతిపక్షం ప్రతిదానికి అడ్డుపడడం తగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ తన వైఖరి మార్చుకోవాలని, సభలో పూర్తిస్థాయి చర్చకు సిద్దమని ప్రకటించింది. ప్రభుత్వ సమాధానంపై బీఆర్ఎస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై శాసనసభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ తదితరులు మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు, మూసీ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీపీఆర్ సిద్దమైందని, 6,500 నుంచి 7,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. సుమారు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, తుది ఎన్యూమరేషన్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. మొదటి దశకు డిపిఆర్ ను తయారు చేయడమైనది. మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం సుమారుగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. బఫర్ జోన్లో సమ్మతించిన కుటుంబాలకు టీడీఆర్ ను పబ్లికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 2013 RFCTLARR చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ సహాయ పునరావాసాలు ఉంటాయి అధ్యక్ష. 18 నెలల్లో తయారవుతుందన్న మూసీ డీపీఆర్ 2 నెలల్లోనే ఎలా తయారైందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ డీపీఆర్ పూర్తయ్యుంటే సభ ముందు ప్రవేశపెట్టాలని కోరారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీధర్ బాబు, డీపీఆర్ 2 నెలల్లో పూర్తి కాలేదని తెలిపారు. 2024 డిసెంబర్లో మెయిన్ హార్ట్ సంస్థకు బాధ్యతలు అప్పగించగా 2026 ఫిబ్రవరిలో ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది? 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000, 4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4,000-5,000 ఎట్లా తగ్గించారు? దాంతో పాటు అధ్యక్ష, మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1,435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్ లో ఐడెంటిఫై చేశారు? మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ. 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతాను. 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది? 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు? ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్ హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026 లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మీరు కూడా అదే
50 మీటర్ల బఫర్ జోన్కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తా ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు దాంట్లో. ఈ రోజు ప్రజలకు సంబంధించిన రూపాయి సరివైన విధంగా 6 కోట్లు అయితే 6 రూపాయలు అయితే 6 రూపాయలు అయితే పోవచ్చు, లేకుంటే 1600 కోట్లు అయితే పోవచ్చా? లేదు, 6 కోట్లైనా కూడా సరైన విధానంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. మూసీని కాంగ్రెసే మురికి కూపంలా మార్చిందన్న కేటీఆర్ తాము ప్రక్షాళనకు వ్యతిరేకం కాదన్నారు. 1,00,000 కోట్ల దోపిడీకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రజల జీవనగతులు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రతిపక్షం తీరు సరికాదని ఆక్షేపించారు. వెలుగుమట్ల అంశంపైన చర్చకు సిద్దమన్న మంత్రి తుమ్మల అన్ని విషయాలు వెలుగులోకి వస్తే గులాబీ నేతలు సభలో కూడా ఉండలేరని ఎద్దేవా చేశారు. డిపిఆర్ ఫేజ్ 1 వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండీ సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎండీ గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1 5 స్టార్ హోటళ్ల ప్రజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి. 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా? చెప్పండి. వెలుగుమట్ల మీద డిస్కషన్ కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగుమట్ల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే ఆడు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. మూసీ ప్రాజెక్టుపై మంత్రి శ్రీధర్ బాబు సరైన సమాధానాలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి, గవర్నర్ ప్రసంగం గతంలో 3 సార్లు ప్రవేశపెట్టినది, ఇది 4వసారి. 3 సార్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన మేనిఫెస్టో ఆధారంగా గ్యారంటీలు, హామీలు మొత్తం కూడా ఆ మేనిఫెస్టోలో ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో పెట్టేవాళ్ళు. ఈసారి ఆ గవర్నర్ ప్రసంగంలో ఆ గ్యారంటీల విషయమే మర్చిపోయారు అధ్యక్ష. గ్యారంటీలు అంటే మొత్తం మీరు చేసినని చెప్పేసి అనుకొని మర్చిపోయినరా, లేకపోతే కావాలని చెప్పి పెట్టలేదా అని చెప్పేసి మాకు అర్థం కాలేదు అధ్యక్ష. అందులో ముందుగా మాట్లాడుతూ సుపరిపాలన, మొదటిసారి ప్రజావాణి, రెండోసారి ప్రజావాణి, ప్రజా పరిపాలన, మళ్ళీ ఇప్పుడు 99 రోజుల పాలన అని చెప్పి పెట్టాను. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పింది ఖచ్చితంగా ప్రజా దర్బారు పెడతాం, ప్రజావాణి పెడతాం. ఆ ప్రజావానికి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా నేను వెళ్తా అని చెప్పేసి అన్నాడు, ఫ్లోర్లో కానీ లేకపోతే బయట కానీ చెప్పింది. కానీ సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీతో ఆయిల్ ఫామ్ రైతులకు ఎనలేని మేలు జరగనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 22న సీఎం చేతుల మీదుగా ప్రారంభించి రాష్ట్ర కర్షకులకు అంకితం చేస్తారని సచివాలయంలో మంత్రులు వాకిటి, వివేక్, పొన్నం ప్రభాకర్తో కలిసి వెల్లడించారు. అదే వేదికగా రైతు భరోసా నిధుల విడుదలతో పాటు వ్యవసాయ ప్రదర్శన ఉంటుందని తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ముందుకెళ్తున్నామని వివరించారు. మొక్కజొన్న కొనుగోలులో కేంద్రం సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల రైతులకు అండగా కొనుగోలు చేస్తున్నామని భరోసా ఇచ్చారు. నెర్మెట్ట గ్రామంలో 300 కోట్లతోటి నిర్మాణం పూర్తి చేసుకుని 22వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరగబోతుంది. ముడి ఆయిల్ ఫామ్ ని మనం పక్క రాష్ట్రాలకి పంపించి రిఫైన్ చేసుకుని మళ్లీ విజయ బ్రాండ్ ద్వారా మనం అమ్మకాలు కొనసాగిస్తున్నాం. కేవలం 16 నెలల కాలంలోనే పూర్తి చేసి పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అందరం కలిసి రైతు ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాం. అక్కడ ఉన్నటువంటి సాంకేతికత, వ్యవసాయ మెళకువలు అన్ని కంపెనీలతో సహా అక్కడ డిస్కషన్స్ పెట్టి రైతుల యొక్క సందేహాలకి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని శాస్త్రవేత్తల ద్వారా 21, 20, 21, 22 3 రోజులు కూడా
రైతాంగ సదస్సులు కూడా నిర్వహించబడుతుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు మక్కలకు మద్దతు ధర ప్రకటించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మక్క కంకులు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న సంచులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ వైఖరిపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడడంతో పంటంతా నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో గత రాత్రి అకాల వర్షంతో ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. భారీ ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో మొక్కజొన్న పంటలో నేలమట్టమైంది. 6 కాలం కష్టపడి పండించిన పంట నేలమట్టం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నిజాంపేట్లో నిన్న అర్ధరాత్రి భారీ మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల వానకు గ్రామంలోని పలువురుకు చెందిన దాదాపు 150 మేకలు మృతి చెందాయి. చౌరపూర్ మండలం కొత్తపల్లికి చెందిన కొందరు రైతులు మేకలు మేపడానికి వలస వచ్చారు. మేకలు చనిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలితోటి బీభత్సంగా వచ్చి మొత్తం పంట నేల మొత్తం అయిపోయింది. సుమారుగా 40 నుండి 50 వేల పెట్టుబడి పెట్టాము. దీనికి ఇంకొక 15 రోజులు అయితే కొంచెం వస్తుందని అనుకున్నాము. తమంతా నేలమట్టుపై కంకి ఇట్లా పాలు పోసుకేసేలా అంతా మొత్తం పడిపోయింది. దీనికి ఏంటి పని రాకుండా లేకుండా అయిపోయింది. దీనికి సంబంధించిన అధికారులు ప్రభుత్వానికి చూంచి ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేల కొరిగింది. మండలంలోని మావంది కలాన్ గ్రామ శివారులో మొక్కజొన్న పంట ఈదురుగాలికి పడిపోయింది. పంట పూర్తిగా కింద పడడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్, బొప్పాస్పల్లి, అంబేం చిక్కడపల్లి గ్రామాల్లో వడగండ్ల వాన పడి వరి పంట మొత్తం నేల రాలింది. నోటికాడికి వచ్చిన పంట మొత్తం నేల రాలడంతో పెట్టుబడి ఖర్చులు మిగిలే పరిస్థితే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరారు. ఇది ముందస్తుగా మేము వేసుకున్నాము ఇట్లా వర్షాల భయానికి. మరి ఏందో వర్ణుడు ఈ టైంలో వర్షం పడి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ముందేసిన ప్రతి పంట పోయింది. కాబట్టి ఈ పంట నష్టంని గవర్నమెంట్ ఇప్పియాలని గవర్నమెంట్ దారిని విన్నపించుకుంటున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డితో మాట్లాడారు. పార్టీతో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కోల్పోకూడదనే చర్చించడానికి వచ్చినట్లు కత్తి వెంకటస్వామి తెలిపారు. జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారని తనకు అర్థమైందన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు అశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరూ ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోదు. సో మా పార్టీ కూడా కోరుకోవటం లేదు. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే లేదు. సో వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా. హైదరాబాద్, ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి 3000 కిలోల కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్ షాప్ సహా 6 దుకాణాలపై దాడులు నిర్వహించారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్లో 1600 కిలోలు, విజయ్ మిల్క్ అండ్ కట్ షాప్లో 1000 కిలోల కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు. దుకాణాల నిర్వహణపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ పోలీస్ టీంతో కలిసి మేము అకస్మాత్ దాడి చేశాము బాంకాలి ఇక్కడ బాలాజీ డైరీ ప్రోడక్ట్స్, విజయ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ యాజ్ వెల్ as వైభవ్ మిల్క్ ప్రోడక్ట్స్, జగదాంబ మిల్క్ ప్రోడక్ట్స్ మీద దాడి చేశాము. ప్రస్తుతానికి హైజీన్ వయలేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఎటువంటి ఇన్వాయిస్ లేని ఎక్కడి నుంచో సరఫరా అవుతున్న పన్నీర్ పాల ప్రోడక్ట్లను అమ్ముతున్నారు. సో వాటి శాంపుల్ సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నాం. ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్ళి తర్వాత చర్యలు తీసుకుంటాం. అయితే మహారాష్ట్ర లేక వివిధ జిల్లాలో, తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తున్నాయని అంటున్నారు. కాకపోతే దాన్ని మేము ఫర్దర్గా తెలుసుకొని చర్యలు తీసుకుంటాం. హనుమకొండ జిల్లా కాజీపేటలో తండ్రి కుమార్తె సజీవ దహనమైన ఘటన మండికొండలో కలకలం రేపింది. అల్లుడే ఇద్దరిపై డీజిల్ పోసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితుల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మడికొండ రాజీవ్ గృహ కల్ప నివాస సముదాయం 5వ బ్లాక్లో రాజశేఖర్, అతని కుమార్తె రాజశ్రీ మంటల్లో కాలి బూడిదయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రాజశేఖర్కు 3 కుమార్తెలు కాగా రాజశ్రీ పెద్దమ్మాయి. అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 ఏళ్ల కుమారుడు, 6 నెలల పాప ఉన్నారు. కుటుంబ తగాదాలు, భార్యతో గొడవలు తదితర కారణాలతో అల్లుడు ప్రవీణే ఈ దురానానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సుత్తితో తల మీద కొట్టి ఇద్దరిపై డీజిల్ పోసి తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతనలేని సమాధానాలివ్వడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. చిన్న గొడవలు ఉన్నాయని తెలిసింది. ఆటో తోలుతాడు, 3 ఆడపిల్లలు, వాళ్ళ భార్య చనిపోయింది. వాళ్ళకి ఏమైందో తెలియదు. మేము కడికొండలు ఉంటాము, వాళ్ళు ఇక్కడ ఉంటారు క్వార్టర్స్ లా. కంపెనీలో చేస్తాడు. 2 డెలివరీ నా దగ్గర నా ఇల్లు, వాళ్ళ తల్లి లేకపోతే నేనే చేసిన. జనవరిలో పండుగకి వచ్చిళ్ళు. ఇక మరి ఇన్ని రోజులు ఆడెందుకుంటారు, రానంటే ఇవాళ రేపు వస్తా అని కూడా కూర్చున్నారు. అంతే, ఇక నాకేం తెలియదు అసలు. ఇట్లా తండ్రి వాళ్ళ బిడ్డ చనిపోయిన అన్నటువంటి చెప్తే నేను రావడం జరిగింది. మాది 7వ బ్లాకు, ఇక్కడ 5వ బ్లాకు. 5వ బ్లాకు సంబంధించి నేను వచ్చేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. లోపలికి వెళ్తే అప్పటికి కొన్ని బట్టలు కాలుతా ఉన్నాయి, అంత వాసన వస్తూ ఉన్నది. కాబట్టి ఇది అనుమానాస్పదంగా ఉన్నది అన్నటువంటిది క్లారిటీగా అర్థమవుతా ఉన్నది. కుటుంబ సభ్యులని చెప్తే మాత్రం అమాయకుడు అని అంటే మేము కూడా నమ్మేటువంటి పరిస్థితి అనుకున్నాం కూడా. కానీ ఇంత దుర్మార్గంగా మనుషులు ఈ విధంగా కూడా ఉంటారు అన్నటువంటిది సమాజంలో కనపడతా ఉన్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో దారుణం జరిగింది. చెడు తిరుగుళ్ళు తిరుగుతుందనే అనుమానంతో ఓ తమ్ముడు అక్కను చంపి ముక్కలు చేసి చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితమే బావ చనిపోయారు. ఆ తర్వాత అక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందని తమ్ముడు పప్పురాం అనుమానం పెంచుకున్నాడు. ఆమెను హత్య చేసి 2 ముక్కలుగా చేసి మజీద్పూర్ చెరువులో పడేశాడు. తన అక్క తప్పిపోయిందని గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో హత్య విషయం బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం 4 నెలల గర్భిణిని కిరాతకంగా హత్య చేసిన కేసును జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు ఛేదించారు. కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన యూట్యూబర్ వైష్ణవిని అదనపు కట్నం వేధింపులతో భర్త హరిబాబు హతమార్చినట్లు డీఎస్పీ రాములు తెలిపారు. 10 నెలల క్రితం ప్రేమ వివాహం కాగా పెళ్లి సమయంలో 5 లక్షల నగదు, 2 గుంటల భూమి ఇచ్చినప్పటికీ ఇంకా కావాలని వేధించేవాడని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడు హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు హరిబాబు తల్లి, అన్నదమ్ములు ప్రేరేపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కట్నం కొరకు చంపిన మర్డర్ అది. ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. నేరంలో ఉపయోగించిన కత్తి, ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్స్ సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. దేశంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన కింద 33,660 కోట్లతో ప్లంగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిధులతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నట్లు కేబినెట్ సమావేశం తర్వాత
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం ద్వారా 15 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 100 నుంచి 1000 ఎకరాల్లో ఈ పారిశ్రామిక పార్కులు వస్తాయని వివరించారు. 1 ఎకరాలో మౌలిక వసతుల అభివృద్ధికి ₹1 కోటి చొప్పున వెచ్చించనున్నట్లు వెల్లడించారు. 2585 కోట్లతో చిన్న జల విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం కింద 1500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. మరోవైపు కనీస మద్దతు ధర కింద పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐకి 1718 కోట్లు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు మరింత సంక్షేమం అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్లో 6969 కోట్లతో జాతీయ రహదారి 927 నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇరాన్కు వరుసగా రెండో రోజు గట్టి దెబ్బ తగిలింది. ఇప్పటికే ఇరాన్ జాతీయ భద్రతా చీఫ్ కనెడీ ఆఫ్ ఇరాన్గా పేరొందిన అలీ లారిజానీ కమాండర్ సులేమానీని హతమార్చిన ఇజ్రాయెల్ తాజాగా నిఘా మంత్రిని టార్గెట్ చేసింది. ఐడీఎఫ్ దాడులో ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ ప్రకటించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు ఇరాన్ సుప్రీం లీడర్, రక్షణ మంత్రి సహా 9 మంది కీలక నేతలు మృతి చెందారు. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఇజ్రాయెల్ వరుసగా రెండో రోజు ఇరాన్కు చెందిన కీలక నేతలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇప్పటికే ఇరాన్ జాతీయ భద్రతా చీఫ్ కెనడీ ఆఫ్ ఇరాన్గా పేరొందిన అలీ లారిజానీ, కమాండర్ సులేమానీని హతమార్చిన ఐడీఎఫ్ తాజాగా నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ను టార్గెట్ చేసింది. గత రాత్రి జరిపిన దాడుల్లో ఆయన చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. పూర్తి వివరాలు వెల్లడించకుండా ఈ రోజంతా టెహరాన్, బీరూట్లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇరాన్కు చెందిన ఇతర సీనియర్ అధికారుల్ని టార్గెట్ చేసేందుకు ప్రధాని నెతన్యాహు తమ సైన్యానికి అనుమతిచ్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తెలిపారు. అయితే ఇరాన్ నిఘా మంత్రి ఖతీబ్ మృతిని ఇరాన్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా కీలక నేతలంతా తమ టార్గెట్లో ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. మొజ్తబా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, రక్షణ మంత్రి అజీజ్ సహా 9 మంది ముఖ్య నేతలు మృతి చెందారు. ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే పాసోవర్ పండుగ సమయంలోనూ సైనిక చర్య ఆగదని, ఇజ్రాయెల్కు ముప్పుగా భావించే ప్రతి ఒక్కరిని అంతం చేస్తామని ఐడీఎఫ్ పేర్కొంది. మరోవైపు ఐడీఎఫ్ దాడులతో లెబనాన్ దద్దరిల్లుతోంది. సెంట్రల్ బీరూట్లో బాంబుల వర్షం కురిసింది. హెజ్బొల్లాకు చెందిన 80 లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందగా బచౌరాలో ఓ భారీ భవనం కుప్పకూలింది. బీరూట్ నగరంలో ఎక్కడ చూసినా దట్టంగా పొగలు లేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు తీవ్రంగా యత్నిస్తున్న అమెరికా ఆ ప్రాంతంలో భారీ దాడులు చేసింది. శక్తివంతమైన బంకర్ బ్లస్టర్ బాంబులతో హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పు కలిగిస్తున్నట్లు ఆరోపించింది. దక్షిణ పార్స్ ఫీల్డ్లోని సహజ గ్యాస్ కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది.